రాష్ట్రంలో మండుటెండలు భయపెడుతున్నాయి. అయితే కాస్త ఉపశమనం వరుణుడు మనకిస్తున్నాడనే తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు దీని మీద ఒక ప్రకటన అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు వాయుగుండం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఏంటి, ఎక్కడ ఏర్పడింది, దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఏ విధంగా ఉండిపోతుంది సార్? ఈ మాన్సూన్ టైంలో ల్యాండ్ మీద కూడా డిప్రెషన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిన్న ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈశాన్య ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అంటే ప్రయాగ్రాజ్ చుట్టుప్రక్కల ఒక వాయుగుండంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటు అనుకూలమైన ఋతుపవన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే 7 రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో అంటే మోర్ దెన్ 75% ఆఫ్ ది ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు వారంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా ప్రాంతాలకు వచ్చినట్టయితే మొదటి 2 రోజులు పలు ప్రాంతాల్లో, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు మరియు పలు ప్రాంతాల్లో, చివరి రోజు 7వ రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా కన్వెక్షన్ లేదా సంవహన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు బలమైన సుస్థిరమైన ఋతుపవన గాలులు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 7 రోజులు కూడా 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అల్లూరితో పాటు పార్వతీపురం జిల్లా, ఏలూరు అయిన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనూ మరియు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి 4 రోజులు వెస్ట్ కోస్ట్లో వెస్ట్ సెంట్రల్ బే లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలులు మధ్యస్థంగా ఉన్నప్పటికీ 5వ రోజున కొంచెం బలంగా ఉన్నందువలన మత్స్యకారులు 5వ రోజు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా సముద్ర ఉపరితలం మీద అల్పపీడనాలు ఏర్పడతాయి, వాయుగుండాలు ఏర్పడతాయి. ఈసారి దీనికి భిన్నంగా భూమి ఉపరితలం మీద ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేశానికి మధ్య నుండే ప్రదేశంలో ఏర్పడడానికి గల ప్రత్యేకమైన కారణాలు ఏమీ కాదండి. పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ సీజన్లో అల్పపీడనాలు లేదా సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా సముద్ర ఉపరితలం మీదనే ఫామ్ అవుతాయి. మాన్సూన్లో పెద్దగా చక్రవాతాలు ఏర్పడవు. కానీ ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు మరియు వాయుగుండాలు భూ ఉపరితలం మీద కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరేబియా సముద్రం నుంచి మరియు బంగాళాఖాతం నుంచి దానికి అనుకూలమైన పరిస్థితులు తేమ సప్లై అవ్వటం వలన ముఖ్యంగా మాన్సూన్ లేదా ఋతుపవన సమయంలో మీకు ల్యాండ్ డిప్రెషన్స్ లేదా భూ ఉపరితలం మీద వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి బే ఆఫ్ బెంగాల్ మౌత్ దగ్గర అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఫామ్ అయ్యి అవి ల్యాండ్ మీదకి రావచ్చు. కొన్ని సందర్భాల్లో అనుకూలమైన మాయిశ్చర్ సప్లై ఉన్నందువల్ల ల్యాండ్ మీద కూడా అవి డిప్రెషన్స్గా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ల్యాండ్ మీద వెల్ మార్కుల్లో నుంచి డిప్రెషన్గా ఇంటెన్సిఫై అయింది. వ్యవసాయ రంగానికి ఏ రకంగా దోహదపడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మామూలుగానే మాన్సూన్లో కావాల్సిన వర్షాలు వస్తే రిజర్వాయర్స్ నిండటంతో పాటు మీకు వ్యవసాయానికి కూడా ఈ పంటలకి అనుకూలంగా ఉంటుంది. మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నట్టయితే
పర్టికులర్గా ఆ శాఖకి కావాల్సిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సార్ వాయుగుండం గమనం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి మాకు వివరిస్తారా? అది ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ అన్నాం కదా, అది ఇలాగ ప్రయాణించి రాజస్థాన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది తర్వాత ఫాస్ట్గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ మీద ఫామ్ అయింది, ఎక్కువ కాలం ఆ మాయిశ్చర్ సప్లై ఉండకపోవచ్చు. ధన్యవాదాలు. ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో భూమి ఉపరితలం మీద అల్పపీడనాలు ఏర్పడడం సాధారణమైన విషయం. దీని మీద ప్రత్యేకమైన పరిస్థితులు లేవంటున్నారు. అయితే అరేబియా సముద్రం మీద ఏర్పడే వాటి మీద కొంచెం ప్రభావం మధ్య భాగంలో కూడా ఉంటుందని చెప్పంటున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల రాబోయే 7 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సచితో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.